ఇక పేదలకు మెరుగైన ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించాలన్న ఫైబర్ నెట్ లక్ష్యాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆ సంస్థ చైర్మన్ జీవీరెడ్డి మండిపడ్డారు. సరైన ప్రణాళిక నిర్వహణ లేకుండా సంస్థను దివాలా అంచుకు చేర్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో 2 ఏళ్లలో 10 లక్షల ఫైబర్ నెట్ కనెక్షన్లు అందిస్తే 5 ఏళ్లలో వాటి సంఖ్యను గత వైసీపీ ప్రభుత్వం 5 లక్షలకు దిగజార్చిందని దుయ్యబట్టారు. 5 ఏళ్లలో అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని జీవీరెడ్డి వెల్లడించారు. 2 సంవత్సరాల మాకు 10 లక్షల కనెక్షన్స్ వస్తే వీళ్ళు 5 సంవత్సరాల్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, మొత్తం రెడీ చేసి పెడితే 5 సంవత్సరాల కనెక్షన్స్ ఎన్ని పెరగాలి? 30-40 లక్షలకు పెరగాల్సింది పోయి 10 లక్షల కనెక్షన్స్ కాస్త కూడా 5 లక్షలు పడిపోయింది. ఇదొకటి. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు ఈ సంస్థ ఏంటంటే దివాలా అంచులో ఉంది. ఒక్క ప్రాపర్ ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లేదు, ఒక్క సిస్టమ్ సరిగా లేదు. కిరాణా కొట్టు కంటే కూడా దారుణంగా నడిపారు ఈ సంవత్సరం, లాస్ట్ 5 సంవత్సరాలు అత్యంత దారుణంగా. మరి ఆనాడున్న ఎండీ గారు, ఆ చైర్మన్ గారు మరి ఏం చేశారో నాకు అర్థం కాదు. విచ్చలవిడిగా అవినీతి అయితే జరిగింది. అది దాని గురించి టూ అర్లీ ఇప్పుడే నేను మాట్లాడలేను, ఎందుకంటే విజిలెన్స్ ఎన్క్వైరీ జరుగుతుంది. ఆ రోజు 2019లో 108 మంది ఎంప్లాయీస్ ఉంటే ఈరోజు 1363 మంది ఎంప్లాయీస్ తోటి నెలకు 4 కోట్ల శాలరీస్. మేము ఆ రోజు ఇచ్చింది 40 లక్షలు. పోనీ 40 లక్షల నుంచి 4 కోట్లకు శాలరీస్ పెరిగితే అంటే 10 రెట్లు పెరిగింది దాదాపు, అంతే కదా? 10 రెట్లు పెరిగితే బిజినెస్ ఎంత పెరగాలి? 5 లక్షలు 10 లక్షలు ఉన్న కనెక్షన్స్ ఆ రోజు 1 కోటి కనెక్షన్స్ అవ్వాలి. సమస్యలు కూడా 10 రెట్లు తగ్గాలి, ఇంతమంది ఎంప్లాయీస్ని పెంచి ఇంత ఖర్చు పెట్టినందుకు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి? 10 లక్షల కనెక్షన్స్ 1 కోటి కనెక్షన్స్ అవ్వాల్సింది పోయి ఈరోజు 10 లక్షల కనెక్షన్స్ 5 లక్షలకు వచ్చింది. మేము ప్రిన్సిపల్ అయితే వాళ్ళ ఏజెంట్, మాకు వాళ్ళు రెవెన్యూ జనరేటర్స్ని ఎంతో చక్కగా చూసుకోవాల్సిన కేబుల్ ఆపరేటర్స్ని కూడా చిత్రహింసలకు గురి చేశారు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారంట, కనెక్షన్స్ ఇవ్వలేదు. కానీ దీనికి ఆదాయం వచ్చే సంస్థ ఇది. అటువంటి సంస్థలు కూడా 1262 కోట్ల రూపాయలు ఈ రోజుకు వీళ్ళు అప్పులు పెట్టడం జరిగింది.